అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను సూపర్ యమ్మీగా ఉండే బోటీ కర్రీ. బోటీ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని ఇంకా చాలా ఇష్టపడతారండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఫాలో చేసేయండి. దీనికోసం ముందుగా మనం బోటీని తీసుకొని ఉప్పు అలాగే పసుపును వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే ఈ బోటీని ఒక కుక్కర్లో వేసుకొని కాస్తంత ఉప్పు వేసి అలా సన్నని మంట మీద పెట్టేయాలండి. ఇప్పుడు మనం దీనికోసం ఒక 4 టమాటాలు అలాగే 4 వంకాయల్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ బోటీ అనేది ఒక రకమైన స్మెల్ వస్తుందండి. సో ఈ స్మెల్ అంతా పోయేలాగా, ఇందులోని వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంతకుముందే మనం పసుపు వేసి బాగా వాష్ చేసుకున్నాం కదండి. అయినా కూడా ఇందులో కాస్తంత పసుపు ఇంకా ఉప్పును వేసి మనం ఈ విధంగా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వెనిగర్ అందులోని ఒక రకమైన స్మెల్ని కూరలోకి రాకుండా చేస్తుంది. సో ఇప్పుడు మనం బోటీని కాస్తంత ఉప్పు అలాగే పసుపు ఇంకొంచెం వెనిగర్ని వేసుకొని ఈ విధంగా మొత్తం అందులోని వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కాసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్నాను 2 బోటీలు. ఇది అప్రాక్సిమేట్గా ఒక 2.5 కిలో ఉండొచ్చండి. ఇప్పుడు ఇందులోకి మసాలాస్ కోసం మనం కొద్దిగా కొబ్బరి పొడి, అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా మిరపపొడిని తీసుకున్నాను. వీటినన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్న 4 టమాటాల్లో 3 టమాటాలని ఇందులో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఈ పేస్ట్ని మనం బోటీలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 చెంచాల ఆయిల్ని వేసుకోవాలి. ఈ మొత్తం అంతటిని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిపోయేలాగా దీన్ని మనం మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా వాటి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మనం ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా 4 వంకాయలు, వీటన్నిటినీ కూడా ఈ విధంగా ముక్కలుగా కోసి ఇందులోకి వేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బోటీని ఇష్టపడే వాళ్ళు చాలా యమ్మీగా ఉండే ఈ బోటీ కర్రీని తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. రాగి సంగట్లోకి అయితే ఈ కూర మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మా సైడ్ అయితే బోటీ కర్రీ అలాగే రాగి సంగటి చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో బాగా మొత్తం మసాలాస్ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
మనకు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోండి. అలాగే మీడియంగా కావాలనుకుంటే, ఇంకా పల్చగా కావాలనుకుంటే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటాను మనం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారం, అలాగే ఇంకా ఏవైనా మసాలాస్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ల గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కుక్కర్కు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందామండి. బాగా కడిగి పెట్టిన కొత్తిమీరను కూడా ఇందులో వేసి కలిపేసి బాగా మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్లు పెట్టేసుకున్నామనుకోండి, చాలా టేస్టీగా అలాగే ఎమ్మీగా ఉండే మనకు బోటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ బోటి కర్రీని మనం ప్లెయిన్ వైట్ రైస్తో కానీ అలాగే రాగి సంగటితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుందాం. 4-5 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చాలా టేస్టీగా అలాగే ఎమ్మీగా ఉండే బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చాలా టేస్టీగా తయారైపోయే ఈ బోటి కర్రీ రెడీ. ఈ విధంగా తీసి పీసెస్ అనేవి ఉడికాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఉడకలేదనుకోండి, ఇంకొన్ని 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ బోటి కర్రీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.